ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదొక అరుదైన రోజని ఎమ్మెల్యే వరల కుమార్ రాజా అంటున్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ కూటమి ప్రభుత్వం శాసనసభలో చారిత్రక నిర్ణయం తీసుకుందని ఎమ్మెల్యే వరల కుమార్ రాజా అన్నారు. అమరావతి రాజధానికి వ్యతిరేకంగా కాదని అంటున్న వైసీపీ నేతలు అసెంబ్లీకి ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. వైసీపీ నేతల ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందంటున్న పామరు ఎమ్మెల్యే వరల కుమార్ రాజాతో మా ప్రతినిధి సుష్మా ఫేస్ టు ఫేస్. రేపటి అమరావతిని నిర్మించడానికని ఈరోజు అమరావతికి సంబంధించి చట్టం చేయడానికి అయితే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు స్పెషల్గా. దీని గురించి మీరేమంటారు? ఇది ఒక చారిత్రాత్మక రోజు. భవిష్యత్తులో ఏ పనికిమాలవాడు అమరావతి పునాదులు పట్టుకోవాలన్నా ముట్టుకోవాలన్నా ఒకటికి 10 సార్లు ఆలోచించే విధంగా ఈరోజు చారిత్రాత్మక ఘట్టం. చట్టసభల్లో ఒక తీర్మానం జరుగుతుంది. తద్వారా వెంటనే పార్లమెంట్లో కూడా దాన్ని ఆమోదించడం, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేది ఇక భవిష్యత్ తరాలకి ఈరోజు ఈ చారిత్రాత్మక హిస్టారికల్ డేలో జరిగిన ఈవెంట్ అందరూ చెప్పుకుంటారు. అయితే ఈరోజు ఈ తీర్మానం అంటే రేపటికి సంబంధించిన అమరావతిని నిర్మిస్తుందా లేదంటే మరో రాజకీయ వివాదానికి ఏదైనా తెరతీస్తుందా అంటే ఏమంటారు? వాళ్ళు కూడా మేము కూడా అమరావతిని సమర్థిస్తున్నాం అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారుగా. అది ఇప్పుడు ఏమిటంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తు సమపాలుగా త్రిశూల వ్యూహంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నడిపిస్తున్నారు రాష్ట్రాన్ని. ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఆ రోజు 3 రాజధానులు అనుకుంటూ 3 ముక్కల ఆట ఆడుకుంటూ ఈరోజు అన్ని వర్గాలని ప్రజల యొక్క కోపాగ్నికి గురై కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఏది దొరికితే దాని మీద రాజకీయం చేసే కుట్రలో భాగంగా ఆ ప్రతిపక్షం ఉందో తప్ప కనీసం అసెంబ్లీకి కూడా ఈరోజు రావచ్చు కదా. హిస్టారికల్ డేలో వాళ్ళు కూడా దే కెన్ కమ్ అండ్ పార్టిసిపేట్, వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వచ్చు. అది కూడా చేయలేరు. ఈ రకంగా ప్రజలందరినీ గమనిస్తున్నారు. తెలియదు వైసీపీ నేతలు ఈరోజు వస్తున్నారు సార్, రావట్లేదు? అందరికీ తెలుసు, ఎవరినైనా అడగండి, మీకు తెలుసు కదా వాళ్ళు ఎలా వస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఈ రోజు అయితే ఒక హిస్టారికల్ డేగానే చెప్పుకోవచ్చు అని చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే వైసీపీ నేతలు వాళ్ళు కూడా రావచ్చు అని చెప్తూ ఉన్న పరిస్థితి చూస్తున్నాం. కెమెరా పర్సన్ సాయితో సుష్మా, వైకే న్యూస్, అసెంబ్లీ నుంచి.